హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. తోటాకుతో తాలింపు చేసుకుందామండి. తోటకూర ఇదొచ్చేసి 8 కట్టలు తీసుకున్నానండి. అది నీట్‌గా చేసుకొని కడిగి పక్కన పెట్టుకుందాము. ఆయిల్ తగినంత వేసుకొని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి ఆయిల్‌లో వేసేసుకుందామండి. ఈ చిటపటలాడాక 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇవి మరీ వేగనవసరం లేదు. ఈ మోతాదులో వేగితే చాలండి. ఒక 6 చిన్నుల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకుందామండి. తాలింపుకైతే ఇదే మనకు మెయిను. చాలా టేస్ట్ ఇస్తుందండి తాలింపులకి కదా. అందుకని ఒక 6 తెల్లగడ్డలు కూడా పాయలు చేసి వేసేసానండి. మనము కట్ చేసి పెట్టుకొని కడిగి పక్కన పెట్టుకునే తోటకూరను కూడా ఇందులో వేసేసుకుందామండి. ఈ తోటకూర వేయగానే కొంచెం మంటని పెంచి మనం వేపుకోవాలండి తోటకూరని. ఎందుకంటే ఏదైనా నీరుంటే తొందరగా ఇదైపోద్ది. ఇది బాగా వేగాక అప్పుడు మనము సాల్ట్, పసుపు వేసుకుందామండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే కొంచెం అంటే నీరు అనేది రాకుండా పూర్తిగా ఇంకిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా బాగుంటుంది. ముందుగానే సాల్ట్ వేసేసామనుకో మాడినట్టు అయిపోద్దండి. అందుకని ముందుగా సాల్ట్ వేయకూడదు తాలింపులకి, ఆకుకూరకి మాత్రమేనండి. ఆకుకూర తాలింపు అయితే తోటకూర తాలింపు రెడీ అయిపోయింది. ఇది మనకు పుష్కలంగా రక్తాన్ని ఇస్తుంది కదండి. కంటి చూపుకు కూడా చాలా మంచిది. ఆకుకూరలు అంటేనే ఆరోగ్యానికి మంచిదే కదండి. అందుకని తోటకూరతో తాలింపు చేసేస్తాను. ఏ పొడులు వేయకుండా, మసాలాలు వేయకుండా చక్కగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని మనము తాలింపు చేసేసుకున్నామండి. చూస్తున్నారు కదా, వేడి వేడి అన్నంలోకి ఈ వేడి వేడిగా తోటకూర తాలింపుతో నేనైతే తినేస్తున్నానండి. అసలు ఎంత ఆరోగ్యమో కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.